నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సీఎం హోదాలో తొలిసారి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులు. రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముందుగా అభినందనలు తెలియజేస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు. రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన సీఎంకు ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించారు. సాంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబుని చూసిన భక్తులు అక్కడ కేరింతలు కొట్టారు. మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చిన అనితకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అనిత కుటుంబ సభ్యులు అర్చక స్వాముల నుంచి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని స్వీకరించారు. పనిచేస్తున్న ఉద్యోగులు గత 5 సంవత్సరాలుగా పడిన ఇబ్బందులు, వారు ఎదుర్కొన్న తీవ్రమైన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఉద్యోగులు ఏకపక్షంగా తమ ఓటు వేయడంతో రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు వెల్లడించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రవీంద్రరాజు మాట్లాడుతూ విలేజ్ రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వాటిని పరిష్కరించాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా విభజనతో గతంలో తెదేపా హయాంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుందని వెల్లడించారు. శ్రీకారం చుట్టాలని చెబుతున్నాను. గత మన ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అప్పట్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్న 43% ఫిట్నెస్ మనకి ఇవ్వడం జరిగింది. గతంలో అయ్యారు 27% ఇచ్చి 23% పిఆర్సీ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్ర చరిత్ర లేదు. 62 సంవత్సరాలు చేశారు. దానికి కారణం ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అలాగే బండి శ్రీనివాసరావు అప్పుడున్న పరిస్థితులు. తర్వాత సూర్యనారాయణ గారు ఉద్యమం చేశారు, బీఆర్టీసీ అందరికీ తెలుసు. అయినా కానీ ఒప్పుకోకుండా చాలా అన్యాయం చేశారు. ఇతర సమస్యలు ఏది కూడా పరిష్కారం అవ్వలేదు. అందువల్ల ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారని చెప్పి కోరుతున్నాం. అలాగే గౌరవ డిప్యూటీ సీఎం ప్రెసిడెంట్ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. సిపిఎస్ విషయంలో న్యాయం చేస్తున్న సంవత్సరంలో కొత్త ప్రభుత్వంతో మాట్లాడింది.
అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో పవన్ కళ్యాణ్ గారు చర్చించి వెంటనే ఈ రాష్ట్రంలో జీపీఎస్ ఎవరు వద్దన్నా కానీ బలవంతంగా జీపీఎస్ జీవో ఇచ్చారు. ఆ జీవోని వెంటనే రద్దు చేసి ఉద్యోగుల యొక్క ఓపీఎస్ కోరికని తీర్చాలి, దానికి సంబంధించిన విషయాల్లో రాజీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు పోరాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పరిస్థితులు అన్ని పార్టీ నేతలకు అందరికీ తెలిసిన ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలు అమలు చేస్తామన్నారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామని పేర్కొన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంలో జరగని విధంగా లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలుతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలో నిరంకుశ వైసీపీ ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజా ఆగ్రహానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. ప్రజా నాయకుడు నిత్యం ప్రజలతోనే ఉండాలన్నారు. నారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో కార్మిక నేత, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు, సిపిఎం రాష్ట్ర నాయకులు వర్ష సత్యనారాయణ శత జయంతి సందర్భంగా సభ జరిగింది. ఆయన చిత్రపటానికి బాబురావు ఇతర నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఇతర సిపిఎం, సిఐటియు నేతలు మాట్లాడుతూ సత్యనారాయణ రాష్ట్రంలో కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన అగ్రగణ్యుడు అని, 3 దశాబ్దాల పాటు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులుగా కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారన్నారు. 1962వ సంవత్సరంలో పాల్వంచ నుండి కమ్యూనిస్టు శాసనసభ్యుడిగా ఎన్నికై విశాఖ ఉక్కు నిర్మాణం కోసం రాజీనామాతో పదవి త్యాగం చేసినట్లు ఆయన వివరించారు. ఆయన శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని, ఆయన జీవితం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని బాబురావు పిలుపునిచ్చారు. దేశంలో ఏకపక్ష నిరంకుశ పాలన సాగించిన బీజేపీ, మోడీకి ప్రజలు అడ్డుకట్ట వేశారు అని చెప్పారు. 400 సీట్లతో రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర పన్నిన మోదీ, బీజేపీకి దేశ ప్రజలు చెక్ పెట్టారని తెలిపారు. మెజారిటీ కూడా బీజేపీకి లేకుండా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యమాలను నిరంకుశంగా అణచివేసిన వైసీపీ, జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గద్దెదించారన్నారు. నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు కనుగుణంగా పనిచేయాలి అన్నారు. సత్యనారాయణ గారి శత జయంతి సందర్భంగా ఆయనకి జోహార్లు. ఆయన సిపిఎం అగ్రనేతగా, అలాగే సిఐటియు కార్మిక సంఘానికి 3 దశాబ్దాల పాటు రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందించారు. సింగరేణి బొగ్గుగని కార్మికుల్ని కూడగట్టి సంఘాలను ఏర్పాటు చేసి వీరోచితమైన పోరాటాలు జరిపారు. 1962లోనే పాల్వంచలో కమ్యూనిస్టు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులందరూ విశాఖ ఉక్కు ఏర్పాటు కోసం రాజీనామాలు చేసి త్యాగం చేసినటువంటి నాయకుల్లో ఆయన కూడా ఒకరు. జీవితాంతం చివరి వరకు అటు కార్మిక హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంకితమై పనిచేసిన వర్ష సత్యనారాయణ గారు రాబోయే తరాలకి ఆయన జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ప్రభుత్వాలని ప్రజలు మార్చేశారు, నియంత్రణకి బుద్ధి చెప్పారు, నిరంకుశ విధానాలకి తిప్పికొట్టారు. మరి ఇటువంటి నేపథ్యంలో అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. పదవుల్ని ప్రజల కోసం కాకుండా ప్రజల గొంతు నొక్కడానికి ఉపయోగిస్తే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారనేటువంటిది అర్థమవుతుంది. దేశ రాజకీయాల్లో మోడీ
బీజేపీ ఫారాలు తీసేశారు, మెజారిటీ లేకుండా చేసేశారు. విర్రవీగిపోతే ఏమవుతుందో ప్రజలు బుద్ధి చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసి బడా కార్పొరేట్ విజయవాడలో ప్రముఖ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ గౌస్ మొహిద్దీన్ మీడియాతో మాట్లాడారు. బేకరీలో నిల్వ ఉన్న స్టాక్, లేబుల్స్ లేని బ్రెడ్ ను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. సెక్షన్ 32 కింద బేకరీకి నోటీస్ కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఫుడ్ శాంపిల్స్ హైదరాబాద్ కు పంపించి రిపోర్ట్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. మాకు అందిన కంప్లైంట్ మేరకు గవర్నర్పేటలో ఉన్నటువంటి నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో మాకు కొన్ని ఎక్స్పైరీ అయినటువంటి స్టాక్స్ కానివ్వండి, తర్వాత ఎలాంటి లేబుల్స్ లేనటువంటి బ్రెడ్స్ ఇట్లాంటివి కూడా ఇక్కడ కొన్ని దొరికినాయి. అవన్నీ సీజ్ చేశాము. అలాగే ఆ చికెన్ తయారు చేసినటువంటి చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నది కూడా మేము చూసాము. దాన్ని వాడొద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టించాము. వారికి ఈ హెల్త్ ఆస్పెక్ట్స్ లో హైజీనిక్ కండిషన్స్ లో మేము నోటీస్ ఒకటి జారీ చేస్తున్నాము సెక్షన్ 32 కింద. ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరికి కూడా ప్రాపర్ హైజీనిక్ ప్రోటోకాల్స్ లేవు. సో నోబడీ ఈజ్ వేరింగ్ హెడ్ గేర్స్ కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, ఆపరణలు కానివ్వండి ఏం పెట్టట్లేదు. నవ్ వీల్ వెరిఫై ది మెడికల్ సర్టిఫికేట్స్ కూడా, వీళ్ళవి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఏంటి వర్కర్స్ కూడా చూస్తాము. మాకు ఇచ్చిన కంప్లైంట్లో ముఖ్యంగా ఒక పురుగులు ఒక బ్రెడ్లో రావటము, దాన్ని మేము ఈరోజు ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చి ఆయన మాకు ఇవ్వటం మూలంగా ఈరోజు ఈ నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేశాము. సో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టుతున్నాము. సో వారికి తగినటువంటి శిక్షలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. వీళ్ళెవరికి ఆరోగ్యపరమైనటువంటి తర్వాత హైజీనిక్ కండిషన్స్ మీద ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ లేరనేది కూడా మేము గమనించాము. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టినవన్నీ దేని మీద కూడా మూతలు లేవు. ఈ చికెన్ తయారు చేసిన చికెన్ కానీ దాని మీద ఎక్కడ మూతలు కూడా లేవు. సో ఇవన్నీ ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కాదు. కాబట్టి దీని మీద కఠినంగా చర్య తీసుకుంటాము. ఆ తర్వాత వీటిని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా కేసు పెట్టబోతున్నాము. అలాగే ఈ వీటిని శాంపుల్స్ కూడా తీసి మేము ల్యాబొరేటరీ పంపించి హైదరాబాద్లో, ఆ తర్వాత తద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని మేము దీని మీద తగిన చర్య తీసుకుంటామని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ నగరంలో ఉన్న అన్ని బేకరీలు కానివ్వండి, అన్ని ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇది ఒక హెచ్చరికగా మేము చేయబోతున్నాము. ఇది మొదటి తప్పిదంగా ముందు మేము వదిలేసేసి రేపు మేము ఇచ్చినటువంటి నోటీసు 14 రోజులు టైం ఇచ్చేసి దాన్ని రెక్టిఫై చేయమంటాము. అవన్నీ చేసుకోకపోతే మాత్రము వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలో సాయంత్రం నుండి వాతావరణం మారిపోయింది. వర్షం దాటికి నగర శివారులో పలు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. డ్రైనేజీ నీటితో పాటుగా వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు దీవెనలతో బాధ్యతలు తీసుకున్నారు. దారి పొడవునా భారీ స్వాగతాలతో సచివాలయానికి చేరుకున్న ఆయన అధికారిక ఫైల్స్ పై సంతకాలు చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. నాయుడు సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న మరుక్షణం గత ఎన్నికల్లో ఇచ్చిన తొలి 5 హామీలపై సంతకాలు చేశారు. మొదటి సంతకం మెగా డిఎస్సి, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4000 పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్, స్కిల్ డెవలప్మెంట్ పై సంతకాలు చేశారు. మంత్రులు చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక భేటీ అయ్యారు. మహాకూటమి అఖండ విజయం సాధించినందుకు ఆ పార్టీ నేతలకు ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సామాజిక న్యాయం గురించి పదే పదే చెప్పే జననేత పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు మంత్రివర్గంలో తీరని అన్యాయం చేశారన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ మంత్రివర్గంలో అగ్ర కులస్తులకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించారని, మత్స్యకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ పార్టీ మాత్రమే కొల్లు రవీంద్రను మంత్రిగా చేశారన్నారు. జనసేన పార్టీ నుండి మత్స్యకార సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించాలని రాజశేఖర్ పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు మొదటి నుండి జనసేనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మిత్రులారా, నా పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ఏపీ ఫిషర్మెన్ జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, అధికార పార్టీ లేదా కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు, పార్లమెంట్ స్థానాలు, అలాగే నిన్న మంత్రివర్గ జాబితా కూడా బీసీలకు, ముఖ్యంగా మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగినది. ఎందుకు చెప్తున్నామంటే ఎమ్మెల్యే సీట్లు కేటాయింపుల్లో చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి 30 సీట్లు కేటాయించుకుంటే రెడ్డి, కాపు కులాలు కూడా అదేవిధంగా సీట్లు కేటాయించారు. అలాగే బీజేపీ చూసుకుంటే 6 పార్లమెంట్ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాలు అగ్రకులాలు కేటాయించుకున్నారు. 10 ఎమ్మెల్యే సీట్లు కూడా 4 అగ్రకులాలు కేటాయించుకున్నారు. అలాగే జనసేన 21 అసెంబ్లీ స్థానాలకు 11 స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కేటాయించుకుంటే అరాకొర 2-3 సీట్లు బీసీ, మత్స్యకార కులాలకు 1-1 చొప్పున కేటాయించారు. వీటిలో కూడా కమ్మ కులానికి, బ్రాహ్మణ కులానికి కేటాయించుకున్నారు. ఇది సామాజిక విరుద్ధం, సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం. ప్రజాస్వామిక దేశంలో జనాభా దామాషిక ప్రకారం ఆయా కులాలకు జనాభా దామాషిక ప్రకారం సీట్లు కేటాయించాలి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు 16 కులాలు కలిగి దాదాపు 40 లక్షల జనాభా కలిగిన మత్స్యకారులకు కూటమి
3 అంటే 3 స్టేట్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం హోదాలో తొలిసారి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులు. రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముందుగా అభినందనలు తెలియజేస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.